శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీరామక్షేత్రం భద్రాచలం. పరమ పావనమైన గోదావరి తీరంలో విలసిల్లిన భద్రాచలం దక్షిణ అయోధ్యగా కీర్తించబడుతున్నది. భద్రాచల రామచంద్రుడు తెలుగువారి ఇలవేల్పుగా, కోరిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొనియాడబడుతున్నాడు. పురాణ ప్రసిద్ధి పొందిన భద్రాచల క్షేత్ర ఆవిర్భావం గురించి అందంగా అభివర్ణిస్తున్నది బ్రహ్మపురాణం. పూర్వం సీతారాముల వనవాస సమయంలో వారికి విశ్రాంతి స్థానంగా నిలిచిన శిల రాముడి వరప్రభావంతో మేరు దంపతులకు భద్రుడు అనే మహర్షిగా జన్మించింది. భద్రుడు శ్రీరామభద్రుడి సందర్శనం కోసం తీవ్రమైన తపస్సుని ఆచరించాడు. రామావతారం చాలించిన తరువాత కూడా శ్రీమన్నారాయణుడు చతుర్భుజ రాముడిగా భద్రుడికి దర్శనాన్ని అనుగ్రహించాడు. భద్రమహర్షి కోరికపై శంఖచక్ర ధనుర్బాణాలతో వామాంకమున సీతతో, వామపార్శ్వమున ధనుర్బాణాలను ధరించిన లక్ష్మణస్వామితో అర్చామూర్తిగా నిలిచాడు. అటువంటి స్వామిని నారద మహర్షి, తిరుమంగయాళ్వార్లు మొదలైన మహానుభావులు దర్శించారు. సామాన్య మానవులలో భద్రాద్రిరాముడిని తొలిసారిగా దర్శించి అర్చించే భాగ్యాన్ని పొందిన పుణ్యవనిత ధన్యచరిత పోకలదమ్మక్క. ఆ తరువాత భక్త రామదాసుగా సుప్రసిద్ధి పొందిన శ్రీ కంచర్ల గోపన్న గారు భద్రాచల రామచంద్రుడికి ఆలయాన్ని నిర్మించారు. ఆభరణాలను చేయించారు. రాముడిపై అనేక కీర్తనలను రచించారు. దాశరథి శతకం అనేటువంటి శతకాన్ని కూడా రచించి భద్రాద్రి రాముని సేవలో చరితార్థులయ్యారు శ్రీరామదాసు గారు. వారి తరువాత శ్రీ రాజాతూము లక్ష్మీనరసింహదాసు గారు, వరదరామదాసు గారు, త్యాగయ్య, క్షేత్రయ్య ఇలా ఎంతోమంది మహాభక్తుల చేత సందర్శించబడిన దివ్యక్షేత్రం భద్రాచలం. రామభక్తి సామ్రాజ్యానికి రాజధానిగా రాజిల్లే భద్రాచల శ్రీరామచంద్రుడు పాంచరాత్రాగమ ప్రకారం పూజలు పొందుతూ ఉన్నాడు. అలా పూజలు పొందే స్వామిని భద్రాచలంలో ఎవరైతే దర్శిస్తారో వారి సకల పాపాలు శమిస్తాయి అని భద్రాద్రి నిలయం రామం నత్వా పాపైః ప్రముచ్యతే అంటుంది బ్రహ్మపురాణం. భక్త కల్పకుడైన భద్రాచల రామచంద్రుడికి నిత్యం జరిగే సేవలలో సాయంత్రం జరిగే దర్బారు సేవ చాలా ప్రత్యేకమైనది. ఇంకెక్కడా మనం దర్శించలేనిది. హరిదాసుల గానాలు, దివిటీ సలాములు, వేద విన్నపాలతో జరిగే విలక్షణమైన సేవ ఈ దర్బారు సేవ. వార్షిక ఉత్సవాలలో చైత్రమాసంలో శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహోత్సవం. ధనుర్మాసంలో జరిగే వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన ఉత్సవాలలో ముక్కోటి ఏకాదశి నాడు నిర్వహించే ఉత్తరద్వార దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం. వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే బహుళ ద్వాదశి నాడు విశ్వరూప సేవ నిర్వహించబడుతుంది. సర్వదేవతాలంకారంగా కూడా చెప్పబడే ఈ సేవను ప్రత్యక్షంగా చూడవలసిందే తప్ప మాటలలో చెప్పలేనిది. భక్త రామదాసు గారి జయంతిని పురస్కరించుకుని జరిగే వాగ్గేయకారోత్సవాలు కూడా చాలా ప్రసిద్ధిని పొందాయి. ఇలా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందే భద్రాచలంలో ప్రధాన ఆలయంతో పాటు భద్రమహర్షి సన్నిధి, లక్ష్మీతాయారు సన్నిధి, హనుమంతుడి ఆలయం దర్శించి తీరవలసినవి. ఆలయానికి ఎదురుగా గుట్టపైన వెలసిన యోగానంద లక్ష్మీ నరసింహ ఆలయం, రామాలయానికి దక్షిణ భాగంలో ఉన్న శివాలయం, గుట్టపైన శ్రీరంగనాథ ఆలయం, తాతగుడి సెంటర్లోని గోవిందరాజ ఆలయం కూడా సేవించవలసినవి. ఆ క్రమంలోనే భద్రాచల క్షేత్ర ఆవిర్భావానికి కారణమైన పర్ణశాల క్షేత్రం కూడా అవశ్యం దర్శించవలసిన క్షేత్రం. ఆనాడు శ్రీరామచంద్రుడు గోదావరి తీరంలో పర్ణశాలను నిర్మించుకొని సుఖంగా 2.5 సంవత్సరాల పైచిలుకు కాలం నివసించినట్లుగా మనకి రామాయణం చెబుతుంది. అలాంటి పవిత్రమైన ఈ క్షేత్రంలో రామాలయంతో పాటు సీతవాగు, నారచీరలు, శిలా సింహాసనం, సీతమ్మ వాడిన పసుపు కుంకుమ రాళ్ళు మొదలైనవి నాటి చరిత్రకి నేటికీ కూడా సాక్షిగా నిలిచాయి. భక్త పారిజాతమైన భద్రాద్రి రామచంద్రుడికి రాజులు, రారాజులు, జమీందారులు, బహద్దూరులు ఇచ్చిన మణులు కాని, మాణ్యాలు కాని, ఆభరణాలు కాని, సువర్ణ మణిమయ వస్తుజాతాలు కాని ఏవీ లేవు. ఆది నుండి ఆలయ నిర్మాణం, నిర్వహణ భక్తుల చేత, భాగవతోత్తముల చేయూత చేతే జరిగింది. వారి ప్రపత్తి, సహకార సంపత్తితోనే ఆలయ అభివృద్ధి సాగింది. దేవాదాయ శాఖ వారి నిర్వహణలోకి భద్రాచల రామాలయం చేరిన అభివృద్ధిలో భక్తులదే ప్రముఖ పాత్ర అనడం అత్యుక్తి కానే కాదు. అలా సహకరించిన మహనీయులు, మాననీయులను స్మరించటం, వారి సేవలను సన్నుతించడం అవశ్య కర్తవ్యం. సకల సద్గుణాలనే ఆభరణాలు కలిగిన
భద్రాచల రామచంద్రుడికి ఆర్తితో ఆభరణాలను వాహనాలను చేయించిన భక్తాగ్రేసరులు కోకొల్లలు. వారిలో అగ్రస్థానం మాత్రం భక్త రామదాసు గారిదే. భద్రాచల రాముడికి అందమైన ఆలయాన్ని నిర్మించటమే కాక చింతాకు పతకం, పచ్చల పతకం, కలికితురాయి, మాంగళ్యాలు, రవ్వల మొలత్రాడు, శ్రీరామమాడ మొదలైన ఆభరణాలను, అనేక వాహనాలను కూడా చేయించి సభక్తికంగా భద్రాద్రి శ్రీరాముడి శ్రీచరణాలకు సమర్పించారు. ఆ ఆభరణాలు నేటికి శ్రీ స్వామివారి వివిధ ప్రముఖ సేవలలో వినియోగించబడుతున్నాయి. భక్త రామదాసు గారి ఘనకీర్తిని చాటుతున్నాయి. శ్రీ రామదాసు గారి తరువాత మరికొందరు రామభక్తులు పన్నిద్దరు ఆళ్వారుల ప్రతిమలు ఉన్న బంగారు శఠారి, బంగారు వడ్డాణం, బెల్లల మొలత్రాడు, కట్టకాసుల దండ, బంగారు శంఖచక్రాలు, కొప్పుజడ, చిన్న కిరీటం, వజ్రాల దుద్దులు, రామటెంకెల హారం, భుజబంధాలను సమర్పించి భద్రాద్రి రామ సంబంధాన్ని పొందారు. నైజాం కాలంలో సమర్పించబడిన అషరఫీల హారం, వెంకటగిరికి చెందిన శ్రీ రావు మహారాణి రత్నమ్మగారు చేయించిన వజ్రాల హారం, శ్రీ గూడూరు లక్ష్మణరావు గారు ఇచ్చిన బంగారు పంచపాత్రలు, వెలుదుంట్ల రంగనాయకుడు గారు చేయించిన వైరముడి కిరీటం చాలా ప్రత్యేకమైనవి. గడచిన 2 దశాబ్దాల కాలంలో భద్రాద్రి రాముడికి విశేష కైంకర్యాలను సమున్నత రీతిలో సమర్పించిన వారు అనేక మంది ఉన్నారు. పూజ చేయరే బంగారు పూల పూజ చేయరే అని తూము నరసింహదాసు గారు ఆలపించినట్లు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు భద్రాద్రి రాముడిపై భక్తితో 108 బంగారు పువ్వులను అర్చన కోసం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి చెందిన రామస్వామి గారు బంగారు గొడుగును, పాదుకలను పరమభక్తితో చేయించారు. ఇవి శ్రీరామ పట్టాభిషేకాదులలో అలంకరించబడుతున్నాయి. శ్రీ లక్ష్మీ సేవా సమితి భద్రాచలం వారు స్వర్ణలక్ష్మీ అమ్మవారిని సమర్పించారు. ఫాల్గుణమాసం ఉత్తరా నక్షత్రంలో విశేష అర్చనను పొందుతున్నదా బంగారు ప్రతిమ. నాటి ఇండియా సిమెంట్స్ ఎండి శ్రీ శ్రీనివాసు గారు 40 లక్షల వ్యయంతో శ్రీ స్వామివారికి బంగారు వాకిలిని ఆనందంగా అలంకరించారు. బెంగుళూరుకు చెందిన శ్రీ వి రంగరాజు దంపతులు భద్రాద్రి రామయ్యకు 4 కోట్ల వ్యయంతో బంగారు కవచాలను సమర్పించారు. ప్రతి శుక్రవారం ఈ కవచాలతో స్వామివారి దర్శనాన్ని కృపచేస్తున్నారు. సికింద్రాబాదుకు చెందిన శ్రీ ఉమామహేశ్వరరావు గారు పదవీ విరమణలో లభించిన ధనంతో భద్రాద్రి రామచంద్రుడికి రజత రథాన్ని చేయించటంతో పాటు రామయ్య ఆభరణాలను భద్రపరిచే మ్యూజియంగా పిలువబడే ఋష్యమూకాన్ని నిర్మింపజేశారు. తమ శిష్యుల చేత శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు సమ్రాట్టులకే సమ్రాట్టైన శ్రీరామచంద్రుడికి సమ్రాట్ కిరీటాన్ని సానందంగా సమర్పించారు. శ్రీమాన్ మొప్పర్ల శ్రీనివాసాచార్యుల వారి కుటుంబ సభ్యులు సీతారాముల స్నపనోత్సవానికి 108 వెండి కలశాలను అందించారు. ఆయా ఉత్సవాలలో జరిగే స్నపన తిరుమంజనాలలో ఆ కలశాలు వినియోగించబడుతున్నాయి. అలాగే మొప్పర్ల తిరువేంగళాచార్యుల వారు కూడా శ్రీ స్వామివారి మహాపట్టాభిషేకానికై 4 వెండి కలశాలతో పాటుగా వెండి బిందెను సైతం సమర్పించారు, సంతసించారు. హైదరాబాదుకు చెందిన సుదర్శన్ రెడ్డి, అరుంధతమ్మ దంపతులు 10 లక్షల విలువ గల వెండి వస్తువులను అందించారు. ఇవి నిత్యం శ్రీ స్వామివారి దర్బారు సేవలో వినియోగిస్తున్నారు. నెల్లూరు వాస్తవ్యులు శ్రీ సంతోష్ కుమార్ దంపతులు ముగ్ధ మోహనుడైన భద్రాద్రి రాముడికి ముత్తంగిని సమర్పించారు. ప్రతి సోమవారం ఆ ముత్తంగి అలంకరణలోనే ముద్దులొలికే సీతారాముల దర్శనం కలుగుతుంది. ప్రవాసాన ఉంటున్న తెలుగువారు నిర్వా అనే తమ సంస్థ ద్వారా భద్రాద్రి రాముడిపై ఉన్న భక్తి విశ్వాసాలతో బంగారు కాంతులీనే గరుడ వాహనం, హనుమద్వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, హంసవాహనం, అశ్వవాహనం, ఆదిశేషవాహనం, సింహవాహనం, సింహాసనం, కల్పవృక్షవాహనం, సార్వభౌమవాహనం అనే 12 వాహనాలను శ్రీరామసేవకు అంకితం చేశారు. భక్తి పులకాంకితులయ్యారు. అలాగే హైదరాబాదుకి చెందిన పుత్సా చంద్రశేఖర్ దంపతులు భద్రాద్రి రాముడికి చిన్న గరుడ వాహనాన్ని, చిన్న హనుమంత వాహనాన్ని, పల్లకిని సమర్పించారు. ఉత్తరాధిపీఠ మహాసంస్థానం శ్రీ 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 సత్యాత్మతీర్థ స్వామివారు భవలతలను తుంచే భద్రాద్రి రాముడికి స్వర్ణ కళలు ఒలికే ఖడ్గాన్ని, డాలుని సభక్తికంగా సమర్పించారు.
ఇలా ఎంతో మంది భక్తులు భాగవతోత్తములు వెండి కిరీటాలను, పాత్రలను, వివిధ వస్తువులను, బంగారు కానుకలను పరమానందంగా అర్పించి పరవశించారు, పరవశిస్తున్నారు. భద్రాద్రి రామచంద్రుడికి రామదాసుగారి తరువాత భూరి విరాళాన్ని సమర్పించిన సద్భక్తుడు శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసుగారి సన్మిత్రుడు శ్రీ వరదరామదాసుగారు. వీరు తమ యావదాస్తిని భద్రాద్రి రాముడికి సమర్పించారు. సుమారు 1832 సంవత్సరంలో 1,50,000 వరహాలతో ఆలయంలో జరిగే వివిధ ఉత్సవ నిర్వహణలకు హుకుం జారీ చేశారు. భద్రాద్రి రాముడికి ఆభరణాలను సమకూర్చిన వారే కాక భూరిగా భూదానాలను సైతం చేసిన వారు ఉన్నారు. అందులో ప్రముఖులు శ్రీ పురుషోత్తమదాసుగారు. వీరు శ్రీరామచంద్రుడికి పురుషోత్తపట్న గ్రామంలో 889 ఎకరాలను ఎంతో భక్తితో సమర్పించారు. అలాగే మనుబోతు చెరువులోని 6 ఎకరాల 27 సెంట్లను శ్రీమాన్ చటగోపాచార్యుల గారు కైంకర్యంగా స్వామివారికి అందించారు. అదేవిధంగా మర్ల రాఘవ గారు 1 ఎకరం, మాదినేని అన్నపూర్ణ గారు 2.5 ఎకరాలు అత్యంత భక్తి ప్రపత్తులతో అర్పించారు. వీరే కాక మరికొందరు భక్తులు కూడా భద్రాద్రి రాముడికి భూ దానాలను అర్పించి తరించారు. భద్రాద్రి రాముడి సేవగా భవన నిర్మాణాలు కావించిన వారిలో లబ్ధప్రతిష్ఠులు శ్రీమాన్ గొట్టుపుళ్ల సీతారామానుజాచార్యుల వారు. వీరు విశ్రాంతి మండపం మొదలైనవి భక్తుల సహకారంతో నిర్మింపజేశారు. భద్రాద్రి దేవస్థాన భవన నిర్మాణ చరిత్రలో మరో మహోన్నత అధ్యాయం ఆరంభమైన సమయం అది. 1960 సంవత్సరంలో దేవాదాయ శాఖామాత్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు అధ్యక్షులుగా, మహాపండితులు శ్రీమాన్ శ్రీవత్తిరుమల గుదిమెళ్ల వరదాచార్య స్వామివారు ఉపాధ్యక్షులుగా భద్రాద్రి రామాలయ పునరుద్ధరణ సంఘం ఏర్పడిన శుభ సమయం అది. వారు జీర్ణావస్థలో ఉన్న భద్రాద్రి రామాలయాన్ని సముద్ధరించారు. సుప్రసిద్ధ శిల్పాచార్యులైన గణపతి స్థపతి గారి పర్యవేక్షణలో సుందర శిల్పకళా నైపుణ్యంతో నిండిన కళ్యాణ మండపాన్ని నిర్మింపజేశారు. అటుపై ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు తమ పత్రిక ద్వారా 2 లక్షల రూపాయలను సేకరించి రంగనాయకుల గుట్టపై రంగనాథుడి ఆలయం ప్రక్కన 1971 సంవత్సరంలో రామదాసు ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ రామదాసు గారి సుందర శిల్పం స్థాపించబడింది. భవనాల గోడలపై గోపన్న గారు గోముగా భద్రాద్రి రాముడిని కీర్తించిన కీర్తనలు, దాశరథి శతకాల శిలాఫల్కాలు అమర్చబడ్డాయి. భక్తుల వసతి కల్పనలో భాగంగా భవన నిర్మాణాలు సాగంగా సమాయత్తమయ్యారు 1971 సంవత్సరంలో ధర్మకర్త మండలి అధ్యక్షులుగా ఉన్న అల్లూరి మూర్తిరాజు గారు. వీరు భద్రాచల దేవస్థానానికి తమ సర్వస్వాన్ని సమర్పించిన స్వర్గీయ కర్నూలు శ్రీనివాసరావు గారి స్మారక చిహ్నంగా 40 గదులతో విశాలమైన ధర్మసత్రాన్ని నిర్మింపజేశారు. యాదగిరి దేవస్థానం వారి పేరున మరో సత్రం, ఆలయానికి ఉత్తరం వైపున వైకుంఠద్వార నిర్మాణం, పశ్చిమ భాగంలో భక్తుల సౌకర్యం కోసం సోపాన పంక్తి నిర్మించారు. తమ ధనంతోనే స్వయంగా అల్లూరి నిలయాన్ని నిర్మించి భద్రాద్రి రామునికి సమర్పించారు. ఆ తరువాత కాలంలో శ్రీ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆధ్యక్షంలో హైదరాబాద్ జాగీర్దారు శ్రీ వరవర నరసింహారావు గారి ధన సహాయంతో చిత్రకూట మండపం అనే సువిశాల మందిరం ఆలయానికి ప్రక్కగా నిర్మించబడింది. అలాగే పర్ణశాల ఆలయ పునరుద్ధరణ కూడా జరిగింది. మరికొంతకాలానికి హైదరాబాదుకు చెందిన శ్రీ జనాబ్ సయ్యద్ మోరా సాహెబ్ వారి చేత 35 లక్షల వ్యయంతో తానీషా కళ్యాణ మండపం విలసిల్లింది. శ్రీ అల్లూరి మూర్తిరాజు గారి చొరవతో 100 గదుల సత్రం రామానిలయం నిర్మించబడింది. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో తామే స్వయంగా అల్లూరి నిలయాన్ని రంగనాయకుల గుట్టపై నిర్మించారు శ్రీ అల్లూరి మూర్తిరాజు గారు. వీరు భద్రాద్రి రాముడికి రామదాసులకి చేసిన సేవ నిరుపమానమైనది. అదేవిధంగా హైదరాబాదుకు చెందిన శ్రీ చక్రా సిమెంట్స్ నేండ్రగంటి కృష్ణమోహన్ గారు సీతానిలయాన్ని నిర్మించి దేవస్థానానికి అందించారు. అలాగే మెట్లు ఎక్కలేని భక్తులకు ఆలయంలో లిఫ్టు సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఆలయంలో జరిగే వాగ్గేయకారోత్సవాలు, అలాగే మహాసదస్యం, పునర్వసు సేవలో వీరి సహకారం సదా సన్నుతించాల్సిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బి వివేక్ గారు రామరాజు నిలయాన్ని, శ్రీ పిఎల్ రాజు అండ్ కో సీతానిలయాన్ని, శ్రీ జె భాస్కర్రావు గారు భాస్కర్ కాటేజీని నిర్మించి శ్రీ స్వామివారికి అందించారు.
ఆనాడు అన్నవరం దేవస్థానం వారు అన్నవర సత్రాన్ని రంగనాయకుల గుట్టపై నిర్మించారు. అలాగే టిటిడి వారు టిటిడి సత్రాన్ని రూపొందించారు. నేడు అదే టిటిడి వారు సుమారు 5.5 కోట్ల వ్యయంతో మారుతీ సదనాన్ని అందించారు. వీరి సేవ కూడా సదా శ్లాఘించవలసింది. అలా ఈనాడు నూతనంగా శ్రీ జానకీ సదనం అందుబాటులోకి రానుంది. ఇలా వీరందరి సహకారంతో భద్రాద్రి దేవస్థానానికి 30 వసతి భవన సదుపాయాలు సమకూరాయి. కాశ్యాన్ద్విజానాం సాహస్రం భోజయిత్వాతు యత్ఫలం తత్ఫలం భద్రశిఖరే ద్విజస్యైకస్య భోజనాత్. కాశీక్షేత్రంలో 1000 మంది భక్తులకు అన్నదానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం భద్రాచల క్షేత్రంలో ఒక్క భక్తుడికి అన్నదానం చేయటం వల్ల లభిస్తుందన్న బ్రహ్మ పురాణ వచనాన్ని సత్యం చేయగా దేవస్థానం నిత్యం నిర్వహించే అన్నప్రసాద వితరణకి ఉదార హృదయులు సదా సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. భక్త కోటికి భద్రాద్రి రాముల మహాప్రసాదం సమకూరేలా చూస్తున్నారు. సుమారు 2020 సంవత్సరంలో ప్రవాస భారతీయులు శ్రీ కె రవి పూజా కుటుంబ సభ్యులు నిత్యాన్నదాన పథకానికి 38 లక్షల విరాళాన్ని అందించారు. 2022 సంవత్సరంలో భారత్ బయోటెక్ వారు 1 కోటి రూపాయలను నిత్యాన్నదాన పథకానికి సాదరంగా సభక్తికంగా సమర్పించారు. ఈ విధంగా నిత్యాన్నదాన పథకం ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 30 కోట్ల పైచిలుకుకు చేరిందంటే సహృదయులైన వారి సమున్నత సహకారమేనని సతతము సన్నుతించవచ్చు. ఇటీవల జిఎంఆర్ గ్రూప్ సంస్థ వారు యాత్రికుల సౌకర్యార్థం ఆలయానికి తూర్పు భాగాన దక్షిణ భాగాన షెడ్లను ఏర్పాటు చేసి నీడను కల్పించారు. భద్రాద్రి దేవస్థానం ఇతర ప్రాంతాలలో ఉండే భక్తులకు శ్రీ స్వామివారి సేవలు చేరువ చేయాలనే ఆశయంతో ఆన్లైన్ సేవలను సైతం ప్రారంభించింది. అభివృద్ధిలో భాగంగా దివీష్ ల్యాబ్ వారి సౌజన్యంతో జలప్రసాద కేంద్రాలు, కరూర్ వైశ్య బ్యాంక్, శ్రీ మణిమేఖలై శివకుమార్ ప్రభృతుల సహకారంతో అనేక గోవులతో కూడిన గోశాల నిర్వహణ కూడా చేపట్టింది. ఇలా ఆది నుండి ఆలయ అభివృద్ధిలో అనునిత్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వసురూపంలోనో వస్తురూపంలోనో తమ శక్తిని అనుసరించి భక్తితో సహకరిస్తున్న మాన్యులు వదాన్యులు అయిన భద్రాద్రి రామభక్తి పరాయణులైన దాతలు, అదే కైంకర్యపరులు ఎందరో ఉన్నారు. వారందరికీ వందనాలు. శ్రీరాముల సేవ మరువాం అంటూ ఆలయ అభివృద్ధిలో సదా సహకరించండి. భద్రాచల రామానుగ్రహంతో తరించండి. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.